'ట్రిపుల్ ఆర్' తర్వాత రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' నిరాశపరిచింది. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ రామ్ చరణ్‌ని వెంటాడింది. 'గేమ్ చేంజర్' మూవీతో మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'గేమ్ చేంజర్' భారీ ఎత్తున విడుదల కానుంది. డిసెంబర్లో రిలీజ్ చేయాలని ప్రణాళికలు వేశారు. విశ్వంభర సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడంతో 'గేమ్ చేంజర్'ని ఆ డేట్‌కి విడుదల చేస్తున్నారు. జనవరి 10న వరల్డ్ వైడ్‌గా 5 భాషల్లో 'గేమ్ చేంజర్' రిలీజ్ కానుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ 'గేమ్ చేంజర్'. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్‌లో చరణ్ ఒక నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. సమకాలీన పాత్రలో ఆయన ఐఏఎస్ అధికారి అట. ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికాలోని డల్లాస్‌లో ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు. 'గేమ్ చేంజర్' డల్లాస్ ఈవెంట్‌కి భారీ రెస్పాన్స్ దక్కింది. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు. ఆయన 'గేమ్ చేంజర్' రివ్యూ ఇచ్చారు. చిరంజీవితో కలిసి 'గేమ్ చేంజర్' ఫస్ట్ కాపీ సుకుమార్ చూశాడట. మూవీ ఎలా ఉందో, హైలైట్స్ ఏమిటో డల్లాస్ ఈవెంట్‌లో ఆయన వెల్లడించారు. ఫస్ట్ హాఫ్ బాగుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పినట్లు సమాచారం. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ రేపుతాయట. ఎమోషనల్ సన్నివేశాల్లో రామ్ చరణ్ నటన పీక్స్‌లో చేశారని తెలిపారు. క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉందని సుకుమార్ తన అభిప్రాయం ఓపెన్‌గా పంచుకున్నాడు. సుకుమార్ రివ్యూ ప్రకారం మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా హైలైట్. ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచనున్నాయి. రామ్ చరణ్ 'గేమ్ చేంజర్'తో భారీ హిట్ ఖాతాలో వేసుకోనున్నాడు. దిల్ రాజు దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో 'గేమ్ చేంజర్' నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్. అంజలి, సునీల్, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య కీలక రోల్స్ చేస్తున్నారు. 'గేమ్ చేంజర్' చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటలు, టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సినిమాలోని 'దోప్' సాంగ్‌ని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ పాటని ప్రముఖ ఫేమస్ సింగర్స్ రోషిని జేకేవి, పృథ్వీ అండ్ శృతి రంజని, మోదుమూడి తదితరులు పాడగా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. తెలుగు ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. రామ్ చరణ్ డ్యాన్స్ స్టెప్స్‌తో 'దోదో' లిరిక్స్‌తో మొదలయ్యే ఈ పాట ఆడియన్స్‌ని బాగానే అలరిస్తుంది. అలాగే సాంగ్ రిలీజ్ అయిన గంట వ్యవధిలోనే ఏకంగా 5 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. ఈ విషయం ఇలా ఉండగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ జోనర్‌లో తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్' సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో 'గేమ్ చేంజర్' చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాని పాన్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో ప్రమోట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 29న 'గేమ్ చేంజర్' నుంచి ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.